అర్ధరాత్రి దుండగులు జరిపిన కాల్పులతో తెలంగాణలోని నల్గొండ జిల్లా ఉలిక్కిపడింది. సూర్యాపేట బస్టాండ్లో తనిఖీల సందర్భంగా ప్రశ్నిస్తున్న ఇద్దరు అనుమానితులు ఏకంగా పోలీసులపైనే కాల్పులకు దిగారు. కాల్పుల్లో సూర్యాపేట సీఐ గన్మెన్ లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన సీఐ మొగిలయ్య, కానిస్టేబుల్ కిషోర్ ను హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలో లభ్యమైన ఒడిశా ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి విస్తృత తనిఖీలు చేస్తున్నారు.